వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగిరెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుండే పిల్లా పాపలతో కలిసి మహిళలు నెత్తిన బతుకమ్మలను పెట్టుకుని డీజే పాటలతో డాన్సులు చేస్తూ బంధం చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ని 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. యువతలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నవధాన్యాలు మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. గిరిజనుల సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ప్రాముఖ్యతనివ్వాలని తెలంగాణ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ కోరారు. మా లంబాడి పండుగ తీజ్ పండుగ. నా పేరు పార్వతి, లంబాడ బిడ్డ. మేము తీజ్ పండుగ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మాకు గోధుమలతోని చేస్తూ ఉంటాము. బుట్టల్లో చల్లి 9 రోజులు నీళ్లు పోసి ఉపవాసం ఉండి మేము ఆడపడుచులు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మాకు
ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి ఇయరు మమ్మల్ని కొంచెం గుర్తించుకొని లంబాడి బిడ్డలకు అందరికీ గుర్తించుకొని మాకు ప్రతి ఇయరు మాకు కొంచెం సపోర్టింగ్గా మాకు హెల్పింగ్గా ఉండాలని మేము చాలా మా సంస్కృతిని కాపాడాలని మేము గిరిజన బిడ్డల్లాగా మేము గిరిజన సంఘం నుంచి మేము గుర్తించుస్తున్నాము. ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతా ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతా ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగను ప్రాచీన నాగరికత చిహ్నంగా ఉన్న ఈ పండుగను గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంజారా తెగ, గిరిజన తెగ ప్రముఖంగా జరుపుకున్నటువంటి పండుగల్లో తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ అనాదిగా గిరిజన బంజారా తెగలు ఆనాడు అడవిని నమ్ముకొని నదుల వంటి వాగుల వంటి బతుకుతూ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఇవాళ తీజ్ ఉత్సవాలు అనాదిగా కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం ఇవాళ అనేక దీన్ని తీజ్ ఉత్సవాలని, ఈ సంస్కృతిని ఇవాళ భంగం కల్పించడం కోసం దీని వెనక అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బంజారా సోదరులందరూ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి మన తీజ్ సంస్కృతిని, గిరిజన బంజారా సంస్కృతిని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇవాళ బంజారాలు జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలో తీజ్ని అధికారికంగా జరపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నినదిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము గిరిజన బిడ్డలం కాకుండా ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ తీజు పండుగలో మేము భాగస్వామ్యమై ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యమైన వారి తీజు పండుగ ప్రతి ఏటా ఘనంగా జరగాలని, ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ విశ్వ సంస్కృతిలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే అనేక ఇప్పుడు ఇందాక మన పెద్దవాళ్ళు అన్నట్టు అనేక రోగాలు జబ్బులు పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అల్లూరు జిల్లా అన్నవరంలో గంజాయి పట్టివేత. 5 లక్షల రూపాయల విలువ చేసే 100 కేజీల గంజాయి పట్టివేత. 5గురు అరెస్టు. ఒక ఆటో మరియు ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒరిస్సా నుండి కాకినాడకు తరలింపు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజారావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద వాహనాలు చెకింగ్ చేస్తుండగా పట్టుబడింది. అల్లూరు జిల్లా రంపచోడవరం ఎస్పీ, చింతపల్లి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ అదాని ఐపీఎస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. సో నిన్న అంటే 9th August 2024 at 11 AM మార్నింగ్ మనకి లోతుగడ్డ బీచ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 kg గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లట్టి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5గురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.
సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒరిస్సా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్డ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడారు. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము. అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 daysలో మొత్తం గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్డీపీఎస్ గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాము. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో పైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలో, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికీ. 5 lakhs. మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూలు షోరూం పునఃప్రారంభం. కర్నూలు నగరంలో గాంధీనగర్లో ఉన్న మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పునఃప్రారంభించారు. ఈ షోరూం విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణాలను ఉచితంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరిత చెప్పారు. ఇక్కడికి ఇచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాచురాజుగూడెం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కారు బోల్తా పడింది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న మైబాస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయ్ రామ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన విజయ్ రామ్ కుమార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితమే సిరోల్ నుండి బదిలీ అయ్యారు. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్. డ్యాంలో నీటి నిల్వ అవుట్ఫ్లో ఆరా తీసిన మంత్రి టీజీ భరత్. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. టీబీ డ్యామ్ సంఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న మంత్రి భరత్. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి టీజీ భరత్.
ఇటీవల వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి చిత్రపటానికి మరిపడ మండల కేంద్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులు. అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. జర్నలిస్టులు కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్టు సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల స్థితిగతులు మారకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రజాపాలన తెస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దృఢమైనటువంటి సంకల్పంతో సమస్యల పరిష్కారం కోసం, సమాజ హితం కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాం. చనిపోయినటువంటి జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ యొక్క సమస్యల ప్రాతిపదికగా పనిచేయాలి. చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 1వ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాద నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు మదర్ బియాకి గాయాలయ్యాయి. కాగా తనపై స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి మరి కొంతమంది దాడి చేశారని, కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మదర్ బి ఆరోపిస్తున్నారు. ఘర్షణలో చేతి గాయంతో గాయపడిన మదర్ బికి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులకు ఆశ్రయించారు. ఓకే, సాక్షి విలేకర్కి పోలీసులకి రాండి. సాక్షి విలేకర్ కాల్ చెప్పు. అసలు ఏంటి మీరు ఉబాయింపు? లేదా మరి దారిలేని ఇల్లు వచ్చింది ఉత్తిగా. అవునా, సర్లే. అదే మనకి అమ్మింది ఇతనే కదా ల్యాండ్, తెలుస్తుంది. పిచ్చి వేషాలు అయితే కాదు. వి హావ్ రైట్స్. ఓకే, మనకి మాట్లాడే రైట్స్ ఉన్నాయి. ఓకే, ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ కూడా ఉంటది కదా. మరి ఇప్పుడాక కట్టి వాళ్ళ దారి వాళ్ళ కాదు, వీళ్ళ దారి దానికి ఇప్పుడు ఈ కార్యక్రమం గ్రామం అంతా దేవత, రామదేవత విషయం.
విన్నారా? చెప్పినాము ఇప్పుడు వాడు కలిసిండు కాదు ఎదిగింది కావచ్చు దాంట్లో తీసుకోండి అన్నాడు. ఫోన్ చేయండి మరి కుటుంబానికి పెద్దవాడి నేను చెప్పేది షాహిల్ ఒకసారి ఇట్రా. తీసి ఏమన్నా ఉంటే మాట్లాడుకొని డోర్ వేసి రాపోరా, డోర్ వేసి రాపో. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు అన్న చూడు రవి ఆ మాట అది ఏర్పాటు చేద్దాం సరిగ్గా చేసిన తర్వాత మీరు మాట్లాడుకొని నేను నా మాట ఎందుకు అవన్నీ చేస్తాం ఇప్పుడైతే ఇవన్నీ ఖరాబ్ కాకుండా తీపి రోజు వాళ్ళ దగ్గర అందరూ కూడా అయ్యా ఇక్కడ గుడికి ఊరు మొత్తం ఊరిలో జరగాలని ఊరికి జరగాలని చేసి పెట్టినప్పుడు 11 దీపాలతో ఇక్కడ ఊరు కట్టింది విన్నావా? ఒకళ్ళు వచ్చాడు బతకడానికి. ఇప్పుడు అది కాదు ఇక్కడ బోర్లకు ఇచ్చినాం. 10 మంది ఆపించింది అది బుక్ రాసుకుంటు చాలా డాడీ ఆంధ్ర టీడీపీ అంటే చేస్తాను అక్కడ చేస్తాను ఇక్కడ అది ఆంధ్ర ఎట్లా చేస్తాను ఆంధ్ర టీడీపీ వాళ్ళు ఆరోడి గాడే వాడే సార్ ఫోన్ పంపలే పంపా. అది స్టేషన్ పోయినా కదా. గుడికి ఇచ్చిన ప్లేస్ గుడికి ఇచ్చినట్టు లేదండి. తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, మూత్ర వ్యవసాయం పోస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి. అక్కడ మా మీద దాడి చేశారు. మాకు ప్రాణహాని ఉంది, మీకు ఏ టైంలో అయినా మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరించారు. ఎస్ఐ గారికి మేము ఒక్కటే విన్నపించుకుంటున్నాము, మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెంచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, మాది 1వ వార్డు సత్యనారాయణపురం. మా ఇంటి మీద దాడి చేశారండి. వారా రవి అనే వ్యక్తి, గోపి, విలకంటి రాములు వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు. మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు, అక్కడ వేరే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అవి కట్టి కూడా 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం రాని సమస్య ఈరోజే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్న బోనాలని చెప్పేసి ఇంటి మీదకి 10 మందిని తీసుకొచ్చి దాడి చేశారండి. నన్ను ఇట్లా కొట్టేసిన ఆడపిల్లగాళ్ళండి బలగరగా మాట్లాడేసి మీ దిక్కులతో చెప్పుకోకండి, మీరేం చేసుకోండి, మీరు డబ్బులు ఇస్తే ఎవరితో అయినా మాట్లాడతారు, పోలీస్ కేసు పెట్టుకుంటారా, మీడియాకి చెప్పుకుంటారా, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఐ డోంట్ కేర్, మాకు లెక్కలేదు, డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు, మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని. అందుట్లో ఒకటి ఇది అనేది మేము ఒక్క గంట, మా హస్బెండ్ లేరండి ఇంట్లో, అయితే 1 గంట టైం అడిగా నేను. ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టారండి, బూతులు తిట్టారండి. ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నిట్టేశారండి. ఇలాంటి చేస్తున్నా ఎక్కడికి పోతుందండి సమాజం? మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అండి? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి. ఆ స్థలం కూడా మాదేనండి. ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా, మీకు దారి 12 ఫీట్ల దారి ఇస్తాము అని చెప్తేనే మేము ఆ ఇల్లు కొన్నాం. కానీ 10 నెలల నుంచి రాని అభ్యర్థులు ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? మేము గతంలో కూడా ఇదే రిపీట్ కాదండి, గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేశానండి. ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమార్కి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.